ఏంటి ఈ ఒక్క క్రీమ్ వాడడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోయి క్లీన్గా క్లియర్గా గ్లోయిగా స్కిన్ తయారవుతుందా? ఇంతకీ ఏంటా క్రీము? నమస్తే అందరికీ, వెల్కమ్ టు శ్రవంతి మినీ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఉండవమ్మా, ఇప్పటికే మా ఫేస్ మొత్తం డల్గా ట్యాన్ పట్టేసి ఉంది అంటే నీ టాపిక్ కూల్ ఏంటి అనుకుంటున్నారా? టెన్షన్ ఎందుకు చెప్పండి, ఆగండి, నేనున్నాను కదా. ఏంటి నువ్వు ఉండేది, అరుస్తావా తీరుస్తావా అంటారా? ఒక సూపర్ అయిన ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే రాగా ట్యాన్ రిమూవల్ క్రీమ్ అన్నమాట. ఈ రాగా ట్యాన్ అని పరిచయం చేసా, ఓకే. దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎన్నిసార్లు యూస్ చేయాలి, ఒకవేళ యూస్ చేస్తే ఎంతసేపు ఉంచుకోవాలి, ఇలాంటివి కూడా చెప్పాలి కదా అంటారా? అవన్నీ చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఈ క్రీమ్ ఈ కలర్లో ఉంటుంది, లైట్ గోల్డిష్ కలర్లో ఉంటుంది, షైనీగా ఉంటుంది క్రీమ్ వచ్చేసి. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, దీంట్లో ఏమున్నాయి అనేది కూడా చెప్తాను. ఈ రాగా ట్యాన్ రిమూవల్ క్రీమ్లో కోజిక్ యాసిడ్ అండ్ మిల్క్తో చేసిన క్రీమ్ అన్నమాట. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. డర్మటాలజికల్ అంటే మన స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా టెస్ట్ చేశారు ఈ క్రీమ్ని. అలాగే సల్ఫేట్ ఫ్రీ కూడా. దీని కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి 1375 1375 రూపాయలు. అది ఆఫ్లైన్లో అయితే. ఆన్లైన్లో అయితే 1000 రూపీస్కి వస్తుంది. ఆన్లైన్లో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఈ క్రీమ్ని కోజిక్ యాసిడ్ అండ్ మిల్క్తో తయారు చేశారని చెప్పాను కదా. కోజిక్ యాసిడ్ అనేది మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ. మిల్క్ అనేది అందరికీ తెలుసు కదా. ఆ మిల్క్ని ఆ కోజిక్ యాసిడ్ని కలిపి తయారు చేసిన క్రీమ్ అన్నమాట ఇది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇలా బ్యూటీ యాప్స్లలో ఉంటుంది. మన ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. సో దీన్ని ఆర్డర్ చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఈ ట్యాన్ వేసుకోవడానికైతే మనకు ఏం కావాలి, ఫస్ట్ వచ్చేసి ఒక బ్రష్ లేనిదైతే వేసుకోలేం. అలాగే ఒక బౌల్ కూడా మెయినే, బౌల్లోనే కదా క్రీమ్ వేసేది. ఒక క్లిప్ కూడా కావాలి, అలాగే ఒక వాటర్ బౌల్ కూడా కావాలి. అందులో ఒక నాప్కిన్ కూడా వేసుకోండి, అంటే టిష్యూ వైప్స్ ఉంటాయి కదా ఫేస్ తుడుచుకోవడానికి, దాన్ని. ఇప్పుడు క్లిప్తో ఏం చేద్దాం, మన హెయిర్ని టై చేసేసుకుందాం. లేదు అంటే ఏం జరుగుద్ది, మన ఫేస్కి పెట్టుకున్న ప్యాక్ మొత్తం మన హెయిర్సే తినేస్తాయి కాబట్టి ఫస్ట్ దీన్ని టై చేసుకోవాలి. అరే ఒక మ్యాటర్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మన ఫేస్ని సోప్తో వాష్ చేసుకున్నాం, ఓకే, కానీ మనం ఒక క్లెన్జింగ్ మిల్క్తో కూడా దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడే కదా మన ఇంప్యూరిటీస్ అవన్నీ పోయే ఛాన్స్ ఉంటుంది ఇంకెక్కువగా. సో ఇదే ఆ క్లెన్జింగ్ మిల్క్. మీరు ఏదైనా తీసుకోండి క్లెన్జింగ్ మిల్క్. ఏంటబ్బా ఇప్పుడు మేము సోప్తో కడుక్కున్నాం, మళ్ళీ క్లెన్జింగ్ మిల్క్ ఏంటి అవసరమా అనుకుంటారా? సో నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన సోప్తోనే, ఒక స్టిక్కర్ పెట్టుకొనే ఉన్నా, ఎలాంటి క్రీమ్ అప్లై చేయలేదు, ఏది చేయలేదు. కానీ మనం క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ డర్ట్ కానీ ఇంప్యూరిటీస్ కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో మన ఫేస్ మీద పోర్స్ ఉంటాయి, అందరికీ తెలుసు కదా, ఓపెన్ పోర్స్. వీటిలో ఉండే డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఏ ప్యాక్స్ అయినా, ఏ ఫేషియల్ సేవ్ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ని నీట్గా మంచిగా కడుక్కోవాలి. తర్వాత కొంత క్వాంటిటీ తీసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవడమే. ఎలాంటి స్ట్రోక్స్ ఎక్కువ ఇవ్వడం ఇలాంటివి ఏం అవసరం లేదు. చిన్న స్ట్రోక్స్ అంటే మన రిలాక్సేషన్ కోసం, ఫేస్ రిలాక్సేషన్ కోసం, బ్లడ్ సర్క్యులేషన్ కోసం కొద్దిగా స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ స్ట్రోక్సే మెయిన్ పర్టికులర్గా ఇవ్వాలి అనేది ఏముండదు. ఇక క్లెన్జింగ్ మిల్క్ వచ్చేసి ఎలాంటి క్లెన్జింగ్ మిల్క్స్ అయినా తీసుకోండి. అంటే మీరు అరోమాలో తీసుకోవచ్చు, రాగా కంపెనీలోనే తీసుకోవచ్చు, నేచర్స్లో తీసుకోవచ్చు, బయోటిక్, జోవిస్, ఇట్లా చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఎక్కడైనా తీసుకోండి. కానీ ఆల్ స్కిన్ టైప్స్ ఉండేవి తీసుకోండి. సపరేట్గా స్కిన్ టైప్ని బట్టి కూడా ఉంటాయి. కాకపోతే మనకు అది ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా, అంటే మనది ఏ స్కిన్ టైపు ఏంటి అవన్నీ తెలుసుకొని దాన్ని కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలంటే కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఆల్ స్కిన్ టైప్స్ తీసుకోండి. ఇక క్లెన్జింగ్ మిల్క్ ఖచ్చితంగా వాడాలంటే కంపల్సరీ వాడితే బెటరు. ఎందుకంటే ఇప్పుడు సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ క్లీన్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న డట్టు 100% రిమూవ్ అవ్వదండి. చాలా వరకు మన పోర్ట్స్లో క్లాక్ అయి ఉండిపోతుంది. కొంత డట్ కానీ ఇంప్యూరిటీస్ కానీ డస్ట్ అంతా అట్లనే ఉండిపోతుంది. సో ఎప్పుడైతే ఈ క్లెన్జింగ్ మిల్క్ని యూజ్ చేస్తామో అప్పుడు మన ఫేస్ కూడా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా కొంత క్వాంటిటీ తీసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి.
మంచిగా సర్క్యులర్ మూమెంట్లో మంచిగా మసాజ్ ఇచ్చుకొని మంచిగా నీట్గా చేసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న స్ట్రోక్స్ అట్లా లైట్గా ఇచ్చుకుంటే మనకు రిలాక్సేషన్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఫేస్ అట్లనే క్లీన్గా డీప్గా డెప్త్గా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. దీని ఇంత మంచి యూజెస్ ఉంటాయి క్లెన్జింగ్ మిల్క్ వల్ల. కొంతమంది వచ్చేసి మిల్క్తో కూడా చేసుకుంటారండి. ఎప్పుడైనా ప్యాక్స్ వేసుకున్నప్పుడు అంటే నార్మల్గా మనం ఫేషియల్స్ క్లీనప్స్ ఇట్లాంటివి చేసినప్పుడు మిల్క్ అలాంటివి యూజ్ చేయొద్దు. ఎప్పుడైతే హోమ్ రెమెడీస్ ట్రై చేస్తామో అలాంటి టైంలో మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇట్లాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు మనం అస్సలు యూజ్ చేసుకోవద్దు మిల్క్ని. ఇక కొంచెం అయితే ఫేస్ మీద అప్లై చేసుకొని కొంచెం నెక్ మీద అట్లే మధ్య మధ్యలో డ్రైగా అనిపిస్తే ఇంకొంచెం క్రీమ్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ తీసుకొని కూడా మీరు మళ్ళీ మసాజ్ మంచిగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 2 to 3 minutes మంచిగా మసాజ్ ఇచ్చుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది ఫేస్ మాత్రం. ఇక కంపల్సరీ డీటాన్ ప్యాక్స్ ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలా, వేసుకుంటే ఏమైనా ఎఫెక్ట్స్ అవుతుందా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేదు అంటే అందరు వేసుకోవాలా, కొంతమంది వేసుకోవాలా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ డీటాన్ ప్యాక్స్ అనేది హ్యాపీగా అందరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్కిన్ టైప్ వాళ్ళే వేసుకోవాలి, ఈ స్కిన్ టైప్ వాళ్ళు వేసుకోవద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా ఏముండదు. ఎవరికైతే ఎక్కువ అవసరం పడుతుందో వాళ్ళు కొంచెం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అంతే. ఇక నెక్ కూడా మంచిగా క్లీన్ చేసుకోర్రి క్లెన్జింగ్ మిల్క్తోనే. ఎవరైతే సన్ స్క్రీన్ వాడకుండా ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు 15 daysకి ఒకసారి 20 daysకి ఒకసారి అట్లా యూజ్ చేయొచ్చు ఈ డీటాన్ ప్యాక్స్ అనేది. అది మంచి రిజల్ట్ని ఇస్తుంది. అట్లనే కొంతమందికి ప్రెగ్నెన్సీలో నెక్ బ్లాక్ అవ్వడం కానీ, లేదంటే కొన్ని ట్యాబ్లెట్స్ పడక మనకు కొంచెం బ్లాక్నెస్ రావడం అట్లా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో అయినా నార్మల్గా అయినా కూడా. సో అట్లాంటి వాళ్ళు కూడా మంచిగా 20 daysకి ఒకసారి, లేదు అంటే కొంచెం 1 monthకి ఒకసారి అయినా యూజ్ చేయొచ్చు. ఇంకొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఏంది నేను ఇంట్లోనే ఉంటా కదా, ఎక్కడికి వెళ్ళను, ఎటు పోను కదా, నాకెందుకు డీటాన్ ప్యాక్స్ అనుకుంటారా? అట్లేం ఉండదు. ఇంట్లో ఉన్నా కూడా మనకు ట్యాన్ పడుతుంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు కిచెన్లో వంట చేస్తూనే ఉంటాం, మనం ఇంట్లో కూడా సన్ స్క్రీన్స్ వాడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఆ హీట్ తగిలినా కూడా ఫేస్ అనేది ట్యాన్ పట్టడం ఉంటుంది, సహజమే అదంతా. సో అట్లాంటి వాళ్ళు నేను ఎందుకు వేసుకోవాలి ఎక్కువ అనుకునే వాళ్ళు 1 monthకి ఒకసారి వేసుకోండి. ఇక లేదంటే అది మీ ఇష్టం, వేసుకోవడం వేసుకోకపోవడం. సో మొత్తం మసాజ్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లా మంచిగా వైప్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి మీకు అది కనిపించిందో లేదో కానీ చాలా వరకు డట్ అనేది వస్తుంది. సో నేను ఎలాంటి క్రీమ్ ఏది వాడకుండానే క్లెన్జింగ్ మిల్క్తో ఇది చేసిన. ఒకవేళ క్లీన్ చేసుకున్నా కదా, మీరు క్రీమ్స్ ఏవి వాడినా కూడా ఈ క్లెన్జింగ్ మిల్క్తో మనం క్లీన్ చేసుకోవడం వల్ల మీరు వాడిన సన్ స్క్రీన్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ లోషన్స్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ అయిపోతాయి మంచిగా నీట్గా. క్లీన్ అయినాక కూడా మంచిగా మనకు స్మూత్నెస్ మంచిగా అనిపిస్తుంది. సోప్తో క్లీన్ చేసుకున్న దానికి ఈ క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు క్లెన్జర్స్ అయినా వాడచ్చు, డైరెక్ట్ క్లెన్జర్స్ దొరుకుతాయి లోటస్లో, ఇట్లా బయోటిక్ ఇట్లాంటి బ్రాండ్స్లలో కూడా క్లెన్జర్స్ దొరుకుతాయి. అట్లా డైరెక్ట్ ఆ క్లెన్జర్ అయినా వాడచ్చు, ఈ క్లెన్జింగ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం, మీ ఆప్షన్ అన్నమాట. కానీ యూస్ చేస్తేనైతే చాలా మంచిగా ఉంటుంది. సోప్తో ఫేస్ వాష్తో కన్నా ఇది చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ వైపింగ్ చూడండి స్మూత్గా మంచిగా అనిపిస్తుంది, స్కిన్ లైట్గా గ్లోయింగ్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ప్యాక్ వేసుకుందాం. సో బౌల్ తీసుకొని ఈ ప్యాక్ మనం అందులో వేసుకొని ప్యాక్ వేసేసుకోవడమే బ్రష్తోని. ఇక క్వాంటిటీ అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఒక చిన్న స్పూన్తోని మనం బ్రష్తో ఫేస్కి నెక్కి సరిపోయిద్ది వేసుకోవడానికి. ఇక ఈ ప్యాక్స్ కంపల్సరీ వాడాలంటే చెప్పాను కదండి, కంపల్సరీ వాడుకోవచ్చు. ఇక నేను వాడను, నాకు అవసరం లేదంటే అది మీ ఇష్టం, కానీ వాడితే బెటర్. సో ఎప్పుడైనా స్కిన్ మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకు అంటే 10 మందిలో తిరగాలి అంటే మన స్కిన్ టెక్స్చర్ కానీ మన స్కిన్ బాగుంటేనే మనం కొంచెం కాన్ఫిడెంట్ ఉండగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా చూడండి, అందంగా ఉన్నవాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, కొంచెం డల్నెస్ అట్లా ఉన్న వాళ్ళు కొద్దిగా సర్లే మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేయలేం అట్లా ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మన స్కిన్ మంచిగా ఉంటుందో మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అట్లా నేను స్కిన్ టోన్స్ని దాన్ని ఏం కించపరిచి మాట్లాడట్లేదు. స్కిన్ మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది, ఎవరి కలర్ వాళ్ళకి చాలా బెటర్. కానీ స్కిన్ మెయింటెనెన్స్ ఉండాలి. మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అన్నది కాదు మ్యాటర్ ఇక్కడ. మన స్కిన్ని మనం నీట్గా ఉంచుకుంటున్నాం, స్మూత్గా ఉంచుకుంటున్నాం, ఒక మరక లేకుండా మంచిగా ఉంచుకుంటే అది మనకు
వాళ్ళకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుందని నా ఉద్దేశం, నేను అదే చెప్తున్నాను. సో స్కిన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, స్కిన్ టెక్స్చర్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి అంటే స్కిన్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్యాక్ని అయితే మీ యూజెస్ని అంటే మీ అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఉండండి. సో ఈ ప్యాక్ దీనికి ఫేషియల్ ప్యాక్స్ లాగా అట్లా ఇట్లనే వేసుకోవాలి, ప్రాపర్గా ఇట్లనే చేసుకోవాలి అనేది ఏం ఉండదు. ట్యాన్ ప్యాక్స్ కాబట్టి నార్మల్గా వేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా ఎట్లా ప్యాక్స్ వేసుకుంటామో అట్లా వేసుకోవచ్చు. కొన్ని టైటనింగ్ ప్యాక్స్ మాత్రం కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవడం, లేదంటే మాట్లాడొద్దు, ఇలాంటివి ఉంటాయి రిస్ట్రిక్షన్స్. కానీ దీనికి ఏముండదు, హ్యాపీగా మాట్లాడవచ్చు. ప్లస్ హెయిర్ కంటినా కూడా నో ప్రాబ్లం అండి. బ్లీచ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే హెయిర్ కంటనివ్వద్దు. కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, ఇప్పుడు ఇది హెయిర్ కంటడం వల్ల హెయిర్ మొత్తం తెల్లగా అయిపోతుందా, అయింది ఇట్లా అయిపోతుందా అట్లా అని ఉంటుంది. సో అట్లాంటి డౌట్స్ కూడా ఏం అవసరం లేదు. హెయిర్ కంటినా నో ప్రాబ్లం, ఏం కలర్ చేంజ్ అవ్వడం అట్లా ఏముండదు. మీకు అంటడం ఇష్టం లేకపోతే నార్మల్గా క్లీన్ చేసేసుకోండి, ఎక్కడ హెయిర్ కంటిందో అక్కడ క్లీన్ చేసేసుకోండి. ఇది పెడుతున్నప్పుడు లైట్గా చిప్ అంటుంది అంతే, కొంచెం చిప్ అన్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ అంతకుమించి ఇలాంటి ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనే చెప్తాను. ఇక డీ10 ప్యాక్స్ వచ్చేసి చాలా బ్రాండ్సే ఉంటాయి. రాగాలో ఉంటుంది, నేచర్స్లో ఉంటుంది, బయోటిక్లో ఉంటుంది, జోవిస్లో ఉంటుంది, ఇంకా చాలానే అరోమాలో ఉంటుంది, చాలా ఉంటుంది. సో కండ్ల చుట్టూ కూడా పెట్టుకోవచ్చా అనేసి డౌట్ ఉంటుంది కదా, సో దీన్ని హ్యాపీగా కండ్ల చుట్టూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను చేసుకున్నాను చూడండి. సో మనం కంటి లోపలికి వెళ్ళనివ్వద్దు అంతేగాని కళ్ళ చుట్టూ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ట్యాన్ ప్యాక్ మాత్రమే, ఇది ఎలాంటి హామ్ చేయదు. కానీ కళ్ళలోకి పడితే అది ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అయినా, ఎంత న్యాచురల్ పద్ధతిలో చేసినా కూడా కళ్ళలో పడితే మంట దురదలు అయితే వస్తాయి కదా. సో అందుకే కళ్ళలో పడకుండా నార్మల్గా కళ్ళ చుట్టూ అయితే పెట్టుకోవచ్చు. లైట్గా కొంచెం ఏదో లైట్గా అట్లా చిప్ అనిపిస్తుంది అంతేగాని, అంటే కొంచెం ఇట్లా కొరికిన ఫీలింగ్ లైట్గా అనిపిస్తుంది తప్ప ఏది లేదు. సో ఇది మాత్రం మంచిగా ఉంటుంది ప్రోడక్ట్ మాత్రం. సో చెప్పాను కదా కొన్ని కంపెనీస్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటుంది. ఇదైతే ప్రొఫెషనల్ వేలో అంటే సలూన్స్లో, పార్లర్స్లో కూడా ఇట్లాంటివే వాడతారు, ఇవే వాడతారు. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా వాడతారు. కానీ మనకి ఏది అవైలబుల్ ఉంది, ఏది ఎఫర్ట్ చేయగలుగుతాం, ఏది కొనగలుగుతామో దాన్ని కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇక స్కిన్ మెయింటెనెన్స్ గురించి వస్తే మీరు డీ10 ప్యాక్స్ వేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా అండి, ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకోలేము ఇది అనుకుంటే నార్మల్గా ఇంట్లోనే ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా మిల్క్, అట్లా క్లెన్జింగ్ మిల్క్ లాగా డైరెక్ట్ మిల్క్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న హోమ్ రెమెడీస్ లాగా హోమ్ ప్యాక్స్ అవి ఇవి కూడా చేసుకుంటే బెటరు, చాలా మంచిగా ఉంటుంది. క్రీమ్సే వాడాలి అని అంటే మనకు మంచి ఎఫెక్ట్ ఇంకెక్కువ కావాలి, ఎక్కువ ట్యాన్ ఉంది అట్లా అంటే వాడుకోవచ్చు. కానీ ఇక లేదు అంటే మీరు హోమ్ రెమెడీస్ వేసుకోవచ్చు. చెప్పాను కదా చిన్నగా లైట్గా చిప్ అంటే అంతే తప్ప ఏది ఉండదు. ఇంకా ఎక్స్ఫోలియేటింగ్కి చిన్నగా నార్మల్గా ఒక మంచిగా క్లెన్జింగ్ మిల్క్ తీసుకోండి, ఒక చిన్న స్క్రబ్ తీసుకోండి, అట్లనే ఒక ప్యాక్ వేసుకోండి, సరిపోయిద్ది క్లీనప్కి. సో నా ఒపీనియన్ వచ్చేసి మంచి ఇంట్లో వరకైనా క్లీనప్ చేసుకున్నా కూడా స్కిన్ మెయింటెనెన్స్ బాగుంటుంది, కాబట్టి మనం కాన్ఫిడెంట్గా మంచి ఇంకా అనిపిస్తుంది. సో పెట్టేసుకున్నాను, కాసేపు టైం ఇచ్చేసిన ఒక 20 minutes 15 minutes అట్లా మనకు అవసరాన్ని బట్టే. మనకి ఎక్కువ టైం ఉందంటే 30 minutes కూడా ఇచ్చుకోవచ్చు, లేదు అంటే 20-15 minutes అయినా సరిపోయిద్ది. చూడండి ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోయింది. ఒకటి మెయిన్ విషయం చెప్తానని అనుకున్నాను కదా, ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం కదా, క్లెన్జింగ్ మిల్క్కి వాడినాం ఆల్రెడీ, అంటే క్లెన్జింగ్ మిల్క్ వాడినాక వైప్ చేసుకోవడానికి యూజ్ చేసినాం కదా వాటర్, దాన్ని పడవేయాలి ఖచ్చితంగా. ఎప్పటికప్పుడు క్లీన్ వాటర్తో ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న డస్ట్ మళ్ళీ మన ఫేస్ మీదకి వచ్చేసినట్టు అవుతుంది, కాబట్టి మంచిగా మళ్ళీ వాటర్ పడబోయాలి. సో ఒకటి చూసారు కదా, ఇదంతా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. డైరెక్ట్ అట్లనే వాష్ చేసుకోవచ్చా అంటే అట్లా కాకుండా కొంచెం వాటర్ అన్న, రోజ్ వాటర్ అన్న తీసుకొని మంచిగా కొంచెం మసాజ్ ఇచ్చుకొని చేసుకుంటే ఇంకా కొంచెం మన స్కిన్లోకి ఇంకెక్కువ అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. లేదు డైరెక్ట్ వాష్ చేసుకుంటా అంటే చేసుకోండి ఇక, కానీ మసాజ్ ఇచ్చుకొని చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. అట్లనే కొంతమంది నాప్కిన్ వైప్స్ లాంటివి కాకుండా, స్మూత్ వైప్స్ కాకుండా డస్టర్స్ లాంటివి కూడా యూజ్ చేస్తారు. సో చాలామంది పార్లర్లలో కూడా చేస్తారు. అట్లా వాడితే కూడా మంచిది కాదండి, ఎందుకంటే
అలా డస్టర్స్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకరి స్కిన్ మీద పింపుల్స్ ఉంటే ఆ డస్టర్ని రీయూజ్ చేయడం వల్ల మనకు కూడా ఆ డట్ అవన్నీ ఇట్లా రావడం దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో క్లీన్ చేసినాక చూడండి నీట్గా మంచిగా అనిపిస్తుంది, గ్లోయిగా మంచిగా ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కూడా ప్రాపర్గా యూజ్ చేస్తేనే దానివల్ల ఎక్కువ రిజల్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎక్కువ పేషెన్సీ మెయిన్ అండి, ఎందుకంటే మనకి ఏదైనా ఒక్కసారికి మనకు రాలేదు కదా, కొంత టైం తీసుకొని మనకు ఎఫెక్ట్ చూపించినప్పుడు అంటే బ్లాక్నెస్ కానీ మనం ట్యాన్ అవ్వడం కానీ ఒకటేసారికి అవ్వం కదా. సో అట్లా వచ్చినప్పుడు ఇది కూడా రిజల్ట్ అనేది ఒకటేసారికి రాదు కదా, కొంచెం టైం తీసుకొని వస్తుంది. సో మంచిగా ఓపిక కొద్ది చేసుకుంటే మన స్కిన్ మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎంతైనా కూడా. కాబట్టి ఇట్లా స్మూత్ వైప్సే వాడండి, డస్టర్స్ లాంటివి అలాంటివి వాడకూడదు ఫేస్ మీద. సో అట్లాంటివి కూడా వాడుకోవచ్చు ఎప్పుడంటే హ్యాండ్స్కి అట్లాంటివి వాడుకోవాలి, హ్యాండ్కి మనం ట్యాన్ వేసుకున్నప్పుడు అట్లాంటి వాటికి వాడుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ చూడండి మంచిగా ఎంత గ్లోయింగ్ అనిపిస్తుందో. సో స్టార్టింగ్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చూసేయండి. సో నేను స్టార్టింగ్ ఎలాంటి క్రీమ్ అప్లై చేయలేదు, ఏది అప్లై చేయలేదండి. నేను అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని స్టిక్కర్ పెట్టుకొని వీడియోలోకి వచ్చాను, ఎందుకంటే ఎట్లయినా ట్యాన్ రిమూవల్ ప్యాక్ వేసుకుంటున్నాను కదా, మళ్ళీ క్రీమ్స్ అవి అవసరం లేదని. సో నాకు పర్సనల్గా నాకు మేకప్ లిప్స్టిక్ ఇలాంటివి అలవాటు లేదు, జస్ట్ లిప్ బామ్ అప్లై చేయడమే. సో ముందు అవి కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి వేసుకోవాలి, ట్రై చేయాలి అవి కూడా. నేను ఎలాంటి ఫిల్టర్స్ ఏవి మాత్రం పెట్టుకోలేదు. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ